తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. టీవీకే పార్టీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించడంతో విజయ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. అయితే ఈ ఉత్సాహం కొన్ని చోట్ల అతిశయోక్తులకు, మరికొన్ని చోట్ల పూర్తిగా తప్పుడు ప్రచారాలకు దారితీసిందనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో నిజం కంటే వేగంగా పరిగెత్తేది ప్రచారమే. ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తోంది. అభిమానం అనేది ఎప్పుడూ ఒక శక్తి, కానీ అదే అభిమానం హద్దులు దాటితే అది నాయకుడికే కాకుండా అభిమానులకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం విజయ్ రాజకీయ ప్రయాణంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం వారం రోజులు కూడా పూర్తి కాకముందే సోషల్ మీడియాలో విజయ్ యుగం మొదలైంది. తమిళనాడు పూర్తిగా మారిపోయింది, చారిత్రక విప్లవం జరిగింది వంటి పోస్టులు వైరల్ కావడం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రచారాల్లో చాలా వరకు అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి రావడం లేదు. అభిమాన సంఘాలు, అనామక సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, వాట్సాప్ గ్రూపులు ఈ కథనాలను భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా టీవీకే సామాజిక న్యాయానికి కొత్త నిర్వచనం ఇచ్చిందనే ప్రచారం పెద్ద చర్చకు దారితీసింది. సాధారణ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించి సామాజిక విప్లవం సృష్టించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కొందరు 5గురు గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని పోస్టులు పెట్టారు. కానీ అధికారిక ఎన్నికల గణాంకాలు మాత్రం వేరే విషయాన్ని చెప్తున్నాయి. సాధారణ నియోజకవర్గాల్లో టీవీకే కేవలం ఒక షెడ్యూల్ కులాల అభ్యర్థినే నిలబెట్టిందని సమాచారం బయటకు వచ్చింది. ఆయన కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్ కులాల అభ్యర్థి కాంగ్రెస్ కు చెందిన మధురై విశ్వనాథన్ అని ఎన్నికల విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచే సోషల్ మీడియా ప్రచారం ఎంత ప్రమాదకరంగా మారుతుందో స్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రజలు నిజానిజాలు పరిశీలించకుండా వైరల్ పోస్టులను నమ్మే పరిస్థితి పెరుగుతోంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఈ పరిస్థితిని పూర్తిగా ఖండించకుండా మౌనంగా ఉండడం వల్ల తప్పుడు ప్రచారం మరింత బలపడుతోంది. ఇంకో ఆసక్తికర అంశం టీవీకే నాయకుల ఆర్థిక నేపథ్యంపై జరిగిన ప్రచారం. టీ స్టాల్ నుంచి సీఎం కార్యాలయం వరకు, ఆటో డ్రైవర్ నుంచి ఎమ్మెల్యే వరకు అనే భావోద్వేగ కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. చాలా మంది ఎమ్మెల్యేలు సాధారణ కుటుంబాల నుంచి వచ్చారని, పేదరికాన్ని అనుభవించారని అభిమానులు చెప్పుకొచ్చారు. అదే సమయంలో విజయ్ కూడా పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు అని వ్యాఖ్యానించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే ఎన్నికల అఫిడవిట్లు మాత్రం మరో వాస్తవాన్ని బయటపెట్టాయి. అనేక మంది టీవీకే ఎమ్మెల్యేలు కోట్ల రూపాయల ఆస్తులు, విలాసవంతమైన వాహనాలు, ప్రీమియం స్థలాలు, భారీ పెట్టుబడులు ప్రకటించినట్లు బయటకొచ్చింది. రాజకీయాల్లో ధనికులు ఉండకూడదనే నిబంధన ఏమీ లేదు, కానీ ప్రజల ముందుకు సాధారణ పేద నాయకుడు అనే ఇమేజ్తో రావడం, మరోవైపు కోట్ల ఆస్తులు చూపించడం విశ్వసనీయతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో టీవీకే ఎమ్మెల్యేల విద్యార్హతలపై కూడా వైరల్ పోస్టులు హాస్యాస్పదంగా మారాయి. 6గురు పీహెచ్డీలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 5గురు ఐఐటి ఇంజనీర్లు, 8 మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు, ఇంజనీర్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. కానీ ఆ సంఖ్యలన్నీ కలిపితే మొత్తం 126గురు అవుతారు. వాస్తవానికి టీవీకేకు ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం 107 మంది మాత్రమే. దీంతో ఈ గణాంకాల విశ్వసనీయతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మహిళా సాధికారతపై వచ్చిన ప్రచారం కూడా పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు తొలి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారు, విజయ్ పాలనలోనే మహిళలకు నిజమైన గౌరవం వచ్చింది వంటి పోస్టులు వైరల్ అయ్యాయి. కానీ ఇది పూర్తిగా చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇప్పటికే జయలలిత, జానకి రామచంద్రన్ వంటి మహిళా నాయకురాళ్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అంతేకాదు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచే మహిళా మంత్రులు ఉన్నారని చరిత్ర చెబుతోంది. అదేవిధంగా షెడ్యూల్ కులాల నేతకు మొదటిసారి కీలక శాఖ ఇచ్చింది విజయ్ ప్రభుత్వమే అనే ప్రచారం కూడా తప్పుదారి పట్టించేదిగా మారింది. గతంలోనే కక్కన్, పరితీళం వళిది, పొన్నుడి వంటి నాయకులు కీలక శాఖలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సేవలను కూడా విజయ్ కొత్త సంస్కరణలుగా ప్రచారం చేయడం. ముఖ్యమంత్రి హెల్ప్ లైన్, ఫిర్యాదు పోర్టల్, బస్సులో పానిక్ బటన్లు, పాత పరిపాలనా సర్క్యులర్లు ఇవన్నీ కొత్త ఆవిష్కరణలుగా సోషల్ మీడియాలో చూపించారు. 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని కూడా విజయ్ విజన్ ఫలితంగా ప్రచారం చేయడం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ అసలు సమస్య ప్రచారం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి అభిమానులు ఉంటారు, కానీ వాస్తవాలను వక్రీకరించడం ప్రమాదకరం. ఎందుకంటే దీర్ఘకాలంలో అది నాయకుడి విశ్వసనీయతకే నష్టం చేస్తుంది. సోషల్ మీడియా యుగంలో ఒక వైరల్ పోస్ట్ క్షణాల్లో లక్షల మందికి చేరుతుంది, కానీ అది నిజమా కాదా అన్నది చాలా మంది పరిశీలించరు. దీంతో తప్పుడు ప్రచారం కూడా ఒక సత్యంలా మారిపోతుంది. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు నిజమైన మార్పును ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పరిపాలనా సంస్కరణలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, మహిళా భద్రత, విద్య, వైద్యం వంటి అంశాల్లో ఫలితాలు కోరుకుంటున్నారు.
అలాంటి సమయంలో అతిశయోక్తి ప్రచారాలు ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలను పెంచే ప్రమాదం ఉంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం విజయ్ ప్రభుత్వం ఇప్పుడు రెండు కీలక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి పరిపాలనలో ఫలితాలు చూపించడం, రెండోది అభిమానుల అతిశయోక్తి ప్రచారాన్ని నియంత్రించడం. ఎందుకంటే ప్రభుత్వం పనితీరును ప్రజలు వాట్సాప్ ఫార్వర్డ్లు చూసి కాదు, నేల మీద కనిపించే మార్పులు చూసి అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సమాచార శాఖ కూడా వేగంగా స్పందించి తప్పుడు ప్రచారాలను వెంటనే ఖండించే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి విజయ్ కూడా స్వయంగా అభిమానులకు బాధ్యతాయుతమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చివరికి ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టేది వైరల్ పోస్టులు కాదు, పారదర్శకత, పనితీరు, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం మాత్రమే. అభిమానుల హడావిడి కొంతకాలం ట్రెండ్ కావచ్చు, కానీ చరిత్రలో నిలిచేది మాత్రం నిజమైన పాలన మాత్రమే.